గతంలో TUFIDC సంస్థ 10.2% వడ్డీతో తీసుకున్న 172.02 కోట్లు, తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ 9.7% వడ్డీతో తీసుకున్న 2204.06 కోట్ల రూపాయల రుణాలను 8.6% వడ్డీకి రీస్ట్రక్చర్ చేసుకున్నాం. దీని ద్వారా మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 27,988 కోట్ల అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకున్నాం. 16వ ఆర్థిక సంఘం కేంద్రానికి పన్నుల రూపంలో మనం ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తుంటే తిరిగి కేంద్ర పన్నుల పంపకాల ద్వారా మనకు ఇస్తున్నది మనం కట్టే ప్రతి రూపాయలో సగటున 42 పైసలే. జనాభా నియంత్రణ పాటిస్తూ సొంత రాబడి పెంచుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నెముకగా నిలుస్తున్న రాష్ట్రాలకు ఈ పంపకం ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతూ వస్తుంది. ఈ చారిత్రక లోపాన్ని సరిదిద్దేందుకు మన ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందు బలమైన వాదనను వినిపించింది. తద్వారా కేంద్ర పన్నుల పంపకం ఫార్ములాలో కేవలం జనాభా ఆదాయ వ్యత్యాసాల లాంటి అంశాలనే కాకుండా రాష్ట్ర GSDPని కూడా ఒక కీలక కొలమానంగా పరిగణలో తీసుకునేలా మెప్పించి ఒప్పించడంలో మన ప్రభుత్వం విజయం సాధించింది. దీని ద్వారా తెలంగాణ వాటాను 2.102% నుండి 2.174%కి పెంచడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే భవిష్యత్ ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను డిసెంబర్ 8-9 తేదీల్లో హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో విజయవంతంగా నిర్వహించాం. ప్రధాన రంగాలలో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ సమ్మిట్ ఒక ముఖ్య వేదికగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,000 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, ఆర్థిక నిపుణులు, సాంకేతిక రంగ నిపుణులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సమ్మిట్లో నోబెల్ బహుమతి గ్రహీతలు ఆర్థికవేత్త శ్రీ అభిజిత్ బెనర్జీ, సామాజికవేత్త శ్రీ కైలాష్ సత్యార్థి, RBI మాజీ గవర్నర్లు శ్రీ దువ్వూరి సుబ్బారావు, శ్రీ రఘురామ రాజన్, ఆర్థికవేత్త శ్రీ అరవింద్ సుబ్రహ్మణ్యన్, యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధాని శ్రీ టోనీ బ్లేర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధి శ్రీ జెర్మీ జగ్గన్స్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అదేవిధంగా పరిశ్రమల రంగం నుంచి శ్రీ శంతన్ నారాయణ్, శ్రీ ఆనంద్ మహేంద్ర, శ్రీ ప్రేమ్ వాట్సా, శ్రీ ఎరిక్ స్వైడర్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పత్రాన్ని అధికారికంగా విడుదల చేయటం జరిగింది. ఈ విజన్ పత్రం క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 ప్రాంతాల ఆధారంగా సమతుల్య సుస్థిర అభివృద్ధి సాధించడానికి రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహాన్ని ప్రతిపాదించింది. సమ్మిట్ సందర్భంగా దాదాపు 100 పైబడి MOUలు కుదుర్చుకున్నాం. వీటి ద్వారా సుమారు 5,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు తమ ఆసక్తిని వ్యక్తపరిచారు. హైదరాబాద్లో సాఫ్రన్ CFM అంతర్జాతీయ ఏరోక్రాఫ్ట్ ఇంజిన్ యొక్క మెయింటెనెన్స్, రిపేర్ మరియు ఓవరాల్ MRO సదుపాయ కేంద్రాన్ని ప్రారంభించడం ఒక చారిత్రాత్మక ప్రభుత్వ విజయం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దావోస్లో నెక్స్ట్ జన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ను ఆవిష్కరించారు. ఈ పాలసీ లక్ష్యం 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనాభివృద్ధి మరియు ఆధునిక తయారీ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో మొదటి 5 లైఫ్ క్లస్టర్లలో ఒకటిగా నిలపటం. ఈ రంగంలో ఇప్పటిదాకా 73,360 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాము. దీనివల్ల 1,00,000 మందికి ప్రత్యక్షంగా మరియు 2,50,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించబడతాయి. సింగపూర్కు చెందిన AGIDC, వియత్నాంకు చెందిన వెన్ గ్రూప్,
జేసీకి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థల నుంచి మొత్తం 1,03,500 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాధించడానికి, ఈ అభివృద్ధికి ప్రజలను వారసులను చేస్తూ ముందుకు సాగటానికి అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడా లేని విధంగా క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 ప్రధాన ప్రాంతాలుగా గుర్తించాం. క్యూర్లో సేవా రంగానికి, ప్యూర్లో ఉత్పాదక రంగానికి, రేర్లో వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ లోపల క్యూర్ ప్రాంతంలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, పరిశోధన, అభివృద్ధి, స్టార్టప్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు మరియు ఇతర సర్వీస్ సెక్టార్లను అధిక విలువైన సేవల కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. తెలంగాణలో పట్టణ జనాభా 2031 నాటికి 53.8% చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్యూర్ ప్రాంత పరిధిని కాలుష్యరహితంగా నెట్ జీరో మార్చేందుకు కావలసిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సందర్భంగా హెల్త్ పాలసీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని కింద కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటికి తరలించేందుకు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. క్యూర్ పరిధిలో ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా ప్రభుత్వ ఖర్చుతో మారుస్తాం. పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ప్రాంతంలో తయారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ క్లస్టర్లు, లాజిస్టిక్ హబ్లు, పారిశ్రామిక పార్కులు ఏర్పడేలా చర్యలు తీసుకుంటాం. దీని ద్వారా ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఈ ప్రాంతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు తయారీ కేంద్రంగా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజన్గా మారనుంది. రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్న ప్రాంతాలను వ్యవసాయ వాల్యూ యాడెడ్ ఆర్థిక వ్యవస్థగా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, విలువ ఆధారిత వ్యవసాయం, పర్యావరణ పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల ఆదాయం పెరిగి సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుంది. హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. ఔటర్ రింగ్ రోడ్ అవతల లోపల ఉన్న 20 మున్సిపాలిటీ